గారు మండపేట నుంచి సాయి సూర్య రాస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయాల్లో జ్యేష్ఠాభిషేకం చేస్తారు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. జ్యేష్ఠ మాసములో కొంత స్పర్ధతో కూడుకుని ఉన్నటువంటి ఒక వ్రతం ఏమిటి అంటే వటసావిత్రి వ్రతం. సహజంగా వటసావిత్రి వ్రతాన్ని దక్షిణాది ప్రాంతాలలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేస్తే, ఉత్తరాది ప్రాంతాలలో జ్యేష్ఠ అమావాస్యకు చేసేటువంటి ఒక సాంప్రదాయం కనబడుతోంది. ఏమిటి వటసావిత్రి వ్రతము? వటవృక్షానికి చేసేటువంటి ఒక వ్రతము, అంటే వటవృక్ష ప్రాధాన్యంగా జరిగేటువంటి ఒక వ్రతము. అసలు వటవృక్షానికి మన మానవాళికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. సావిత్రి, సతీ సావిత్రి వీళ్ళందరూ మనకి తెలిసినటువంటి వాళ్ళే. సావిత్రి తన యొక్క భర్త యొక్క అనురాగాన్ని, తన యొక్క భర్త యొక్క ఆయువుని తాను పొందడం కోసం అల్పాయుష్కుడుగా మారినటువంటి తన భర్తని యముడితో పోరాడి అతని ప్రాణాలని పునః వెనక్కి తెచ్చుకున్నటువంటి, సుమంగళిగా నిండు నూరేళ్లు పాతివ్రత్య మహిమతో జీవించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పురాణ పాత్ర. అది పురాణ పాత్ర కావచ్చు, మనందరికీ ఈ రోజున చాలామందికి ఈ రోజున ఆవిడ ఆదర్శవంతమైనటువంటి ఒక స్త్రీమూర్తిగా చెప్పవచ్చు. తన యొక్క పాతివ్రత్య మహిమ ఎంతవరకు ఈ సృష్టి విలాసాన్ని నియంత్రించగలిగింది అంటే, సూర్యోదయం అయితే తన భర్త చనిపోతాడు అని తెలిసినటువంటి ఆ పతివ్రత శిరోమణి సూర్యోదయాన్నే ఆపేసి, సూర్యుడు లేకపోతే సృష్టి విలాసం నడుస్తుందా? నడవదు. అలాంటి సావిత్రి, ఆ సావిత్రీదేవి యొక్క అనుగ్రహాన్ని తాము కూడా పొంది, భర్త ఎడల అనురక్తి అనురాగము, భర్త నుండి అనురాగమును పొంది శాశ్వత సౌభాగ్యాన్ని పొందాలి అనుకుని చేసేటువంటి విశిష్ట వ్రతము వటసావిత్రి వ్రతం. వటవృక్షానికి పౌర్ణమి ఘడియలలో వటవృక్షానికి చేసేటువంటి ఒక పూజ, తోరముతో దాన్ని బంధించి మనోకామనని ఆ వటవృక్షానికి చెప్పుకొని ఆ వటవృక్షాన్ని పూజించేటువంటి మహత్తర ప్రక్రియగా ఈ వటసావిత్రి వ్రతాన్ని మనం చూస్తున్నాం. చాలామంది చేస్తున్నారు, చేస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు దక్కుతున్నాయి. ఇది వటసావిత్రి వ్రతం యొక్క సూక్ష్మమైనటువంటిది అంశం.